నిన్న ఆత్మహత్య చేసుకున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉదంతం ప్యూర్లీ వ్యక్తిగతం, వృత్తిపరమైనటువంటి ఒత్తిడి కాదు, వృత్తిపరమైన అంశం కాదు. అతని భార్య 2 సార్లు వేరే వాళ్ళతో వెళ్ళిపోయిందట. ఇప్పుడు కూడా అట్లా వేరే వాళ్ళతో వెళ్ళిపోవడంతో ఈ ఆత్మహత్య చేసుకున్నాడట. వాస్తవంగా ఒక దఫా ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన అతనితో కలిసి వెళ్ళిపోయిందట. ఆ తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ తిరిగి వచ్చిందట. అయితే పిల్లల కోసం అతను కూడా సర్దుకున్నాడు, కాపురం జరుగుతోంది. మళ్ళీ మరొకళ్ళతో వెళ్ళిపోయిందట. దీంతో పిల్లల్ని అత్తామామ తీసుకెళ్లారట. ఇంకెందుకు జీవితం అనుకున్నటువంటి కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుని మార్కాపురానికి చెందిన ఈ సీతారాం రెడ్డి రేణుక అనేటటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. భార్య రేణుక ఇన్స్టాగ్రామ్లో పరిచయం వ్యక్తితో ఇంట్లో నుండి వెళ్ళిపోయి కొద్ది రోజుల తర్వాత రావడం, అప్పట్లో పెద్దలందరితో సమక్షంలో కూర్చోబెట్టి పిల్లలు జీవితం అనేటప్పటికి ఒప్పుకున్నాడు అతను. అయితే మొన్న జనవరి 24వ తారీఖున మళ్ళీ వేరొకళ్ళతో వెళ్ళిపోవడంతో ఇటు ఏం సమాధానం చెప్పుకోలేని పరిస్థితి, అటు భార్య కనిపించకుండా పోవడంతో ఆ భార్య తల్లిదండ్రులు మాత్రం హైదరాబాద్కు వచ్చి ఉంటున్నారట. వాళ్ళు ఆదివారం పిల్లల్ని తీసుకుని నంద్యాల వెళ్ళిపోవడంతో ఒంటరి రోడ్డున అయిపోయాను, ప్లస్ అటు భార్య లేదు, ఇటు పిల్లలు కూడా అత్తారింటి వాళ్ళకి వెళ్ళిపోయారన్నటువంటి ఉద్దేశంతో సూసైడ్ చేసుకున్నాడని చెప్తున్నారు.